నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఈ తెలంగాణ ముఖ్యమంత్రి అన్నారుగా తాను నియంత హిట్లర్ ను ఆదర్శంగా తీసుకున్నాని. హైడ్రా ఏర్పాటు విషయంలో హిట్లర్ సిద్ధాంతమే ఫాలో అవుతానని సంచలన కామెంట్స్ చేశారు కదా. రేవంత్ పాలన ఇప్పుడు అలానే ఉందేమో. హిట్లర్ వారసుడిలా ఆయన నిర్ణయాలు ప్రజా వ్యతిరేకతకు కారణమవుతుందా? వందల ఏళ్ల చరిత్ర పబ్లిక్ గార్డెన్ పై ఆయన చూపు పడిందా? ఫ్లైఓవర్ నిర్మాణం పేరుతో చరిత్రను కాలగర్భంలో కలిపే కుట్ర జరుగుతుందా? పచ్చని పర్యావరణంపై సీఎం గొడ్డలివేటు వేయనున్నారా? చూద్దాం. అభివృద్ధి అవసరమే, కానీ ఆ అభివృద్ధి కోసం చరిత్రను త్యాగం చేయాలా? ప్రజా ఉద్యమాలకు, సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికగా నిలిచిన పబ్లిక్ గార్డెన్స్ పై ఇప్పుడు ఫ్లైఓవర్ ప్రతిపాదనలు వివాదానికి దారితీస్తున్నాయి. పచ్చని చెట్లు, అరుదైన జీవ వైవిధ్యం, చారిత్రక కట్టడాల సమాహారం ఇవన్నీ ప్రమాదంలో పడతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 180 ఏళ్ల చరిత్ర గల పబ్లిక్ గార్డెన్స్ కు రేవంత్ సర్కార్ ఎసురు పెట్టిందనే చర్చ తాజాగా హాట్ టాపిక్ అయింది. సుమారు 54 ఎకరాల్లో నిజాంల కాలంలో నిర్మించిన భాగ్-ఏ-ఆమ్ తదనంతర కాలంలో పబ్లిక్ గార్డెన్స్ గా పేరొందింది. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం కళ్ళు ఈ పేదవాడి గార్డెన్స్ మీద పడింది. తెలుగు యూనివర్సిటీ దగ్గర నుండి లకిడికపూల్ జంక్షన్ వరకు కనెక్ట్ చేసే ఫ్లైఓవర్ ఈ పబ్లిక్ గార్డెన్ మీదుగా కట్టాలని అధికారులు డిజైన్ రూపొందించారని, దానికి సీఎం రేవంత్ రెడ్డి పచ్చజెండా ఊపారని సమాచారం. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం జరిగితే నగరం నడిబొడ్డున ఉన్న అతి కొద్ది పచ్చని పార్కుల్లో ఒకటైన పబ్లిక్ గార్డెన్స్ నామరూపాలు లేకుండా పోయే ప్రమాదం ఉందని అంటున్నారు పర్యావరణ ప్రేమికులు. గత ఏడాది కంచిగచ్చిబౌలిలో 400 ఎకరాల అడవిని నరికేసి సుప్రీంకోర్టు చీవాట్లు తిన్నది రేవంత్ ప్రభుత్వం. మొన్నటికి మొన్న కేబీఆర్ పార్క్ చుట్టూ 7 ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం వందలాది చెట్లు నరికేస్తే మరోసారి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఈ హరితహరణం ఆపేసింది. పచ్చదనం తక్కువై నగరంలో ఉష్ణోగ్రతలు ఎక్కువవుతున్నాయి. కుంభవృష్టి లాంటి వర్షాలు ఎక్కువయ్యాయి. అయినా తీరు మార్చుకొని రేవంత్ ప్రభుత్వం నగరంలో ఉన్న అతి పురాతన పబ్లిక్ గార్డెన్స్ మీద గొడ్డలివేటు వేయనున్నట్లు ఆరోపణలు హల్చల్ చేస్తున్నాయి. అయితే ట్రాఫిక్ తగ్గించడమే లక్ష్యం అంటోంది ప్రభుత్వం. కానీ ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పుడు పబ్లిక్ గార్డెన్స్ ఎందుకు టార్గెట్ అని ప్రశ్నిస్తున్నాయి పర్యావరణ సంస్థలు. వందలాది చెట్ల నరికివేత జరిగే అవకాశం ఉందా? పర్యావరణ ప్రభావ అధ్యయనం పూర్తయిందా? ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుందా? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు నగరంలో చర్చనీయాంశమవుతున్నాయి. గతంలోనూ అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో అనేక వారసత్వ కట్టడాలు కనుమరుగయ్యాయి. ఇప్పుడు అదే పరిస్థితి పబ్లిక్ గార్డెన్కి వస్తుందా? ఒకవైపు వేగవంతమైన నగరాభివృద్ధి, మరోవైపు చరిత్ర, పర్యావరణ పరిరక్షణ. ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందంటున్నారు నిపుణులు. అయితే ఈ వివాదంలో రాజకీయ విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను పక్కన పెట్టి నిర్ణయాలు తీసుకుంటుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పబ్లిక్ గార్డెన్ కేవలం ఓ పార్క్ కాదు, అది హైదరాబాద్ చరిత్రలో ఒక అధ్యాయం. అది తరతరాల జ్ఞాపకాల నిలయం. అభివృద్ధి అవసరమే, కానీ చరిత్రను కాపాడుకుంటూ ముందుకు వెళ్లటం ఇంకా అవసరం. ఫ్లైఓవర్ నిర్మాణం నిజంగా ప్రజలకు మేలు చేస్తుందా, లేక చారిత్రక వారసత్వానికి ముప్పుగా మారుతుందా? అంతిమ నిర్ణయం తీసుకునే ముందు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారులది, ప్రభుత్వానిది అంటున్నారు మేధావులు.